నమస్తే, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే, ఏఐ నామ సంవత్సరము, విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో కొత్త విప్లవం, కృత్రిమ మేధ, భూసేకరణే ప్రధాన అడ్డంకి, అర్హులందరికీ సంక్షేమం, అభివృద్ధిలో అగ్రస్థానం, నేడు రేపు మరింత చలి, మెగా డిఎస్సికి కసరత్తులు షురు, సంపూర్ణ విశ్వాసంతో భారత్, ఇక వర్సిటీలకు పూర్తి స్థాయిలో వీసీలు, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనగాడియా, రోజు 3 కోట్లు మాయం. ఏఐ నామ సంవత్సరం, విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో కొత్త విప్లవం, కృత్రిమ మేధ, భూసేకరణే ప్రధాన అడ్డంకి, 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పనులు పెండింగ్లో, మరో 46,000 ఎకరాలు సేకరిస్తేనే లక్ష్యం నెరవేరేది. హైదరాబాద్లోని ఐఏఎస్ అధికారుల క్లబ్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో సీఎం రేవంత్ దంపతులతో ఐఏఎస్ అధికారులు హరిత, నిఖిల, అమ్రపాలి, విజయేంద్ర, కుర్రా లక్ష్మి, శ్రీదేవ సేన, శృతి ఓజా, సిఎస్ శాంతికుమారి తదితరులు. అర్హులందరికీ సంక్షేమం, అభివృద్ధిలో అగ్రస్థానం, రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలివే. రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా సంకల్పం, సీఎం రేవంత్ రెడ్డి. నేడు రేపు మరింత చలి, హైదరాబాద్ సహా 7 జిల్లాలకు హెచ్చరిక. మెగా డిఎస్సికి కసరత్తు షురు, ఇప్పటికే గుర్తించిన ఉపాధ్యాయ ఖాళీలు 5,089, పదోన్నతులు కల్పిస్తే మరో 9,000. టెట్ నిర్వహణ తర్వాత పదోన్నతుల ప్రక్రియ. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో భారత్, ఆత్మనిర్భరత స్ఫూర్తి సర్వత్రా విరజిల్లుతోంది. 2024లోనూ దాన్ని కొనసాగిద్దాం. మన్ కీ బాత్లో ప్రధాని పిలుపు, ఫిట్నెస్ చిట్కాలు పంచుకున్న ప్రముఖులు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనగడియా నియమించిన కేంద్ర ప్రభుత్వం. రోజు 3 కోట్లు మాయం, తెలంగాణ వాసుల్ని కొల్లగొట్టిన సైబర్ నేరస్తులు. 5 నేర విధానాల ద్వారా ఎక్కువగా ఆర్థిక మోసాలు. ఇక వర్సిటీలకు పూర్తి స్థాయిలో వీసీలు, ఎక్కడా ఇన్ఛార్జీలు లేకుండా చర్యలు, గడువుకు ముందే నియమించాలని ప్రభుత్వ నిర్ణయం. సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే, సరైన ఆచరణలోనే ఇండియాలో పొత్తు చిచ్చు, ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్, ప్రధానిలో నిర్దయ బాధాకరం, వికసిత్ ఆత్మ నిర్భర్ స్ఫూర్తి ఈ ఏడాది కొనసాగాలి, రైతు, మహిళ, యువత దీన్నే సంకల్పంగా తీసుకున్నాం, ప్రజలకు నూతన సంవత్సరం సందేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంటలపై శాటిలైట్, భాగస్వామికి బీపీ ఉందా అయితే మీరు జాగ్రత్త, బదిలీలు లేనట్టే, వ్యాధి మరవలేదు, ఐటీఐల అప్గ్రేడేషన్ కమిటీ, కరెంట్ వర్ధన ఉంటుందా, ఎక్కడ ఎవరు, బీజేపీలో ఎంపీ టికెట్లకు పోటాపోటీ, పథకాల అమలుపై అనుమానాలున్నాయి. సరైన ఆచరణతోనే సంపద సృష్టించాలనే ఆకాంక్ష కలిగిన వారు న్యూ ఇయర్లో ఆ దిశగా అమల్లో పెట్టాల్సిన ఆచరణపై నిపుణుల సూచనలతో కథనం. ఇండియాలో పొత్తు చిచ్చు, లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కత్తిమీద సామిలా తయారైంది. ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్, 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా అరవింద్ వనగరియను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భాగస్వామికి బీపీ ఉందా అయితే మీరు జాగ్రత్త, వికసిత్ ఆత్మనిర్భర్ స్ఫూర్తి ఈ ఏడాది కొనసాగాలి. 2023లో భారత్ ఎన్నో ప్రత్యేక ఘనతలు సాధించింది. 2024లో ఫిట్ ఇండియా మన లక్ష్యం కావాలి. ప్రజలు భౌతిక, మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 108వ మన్ కీ బాత్లో ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు, బదిలీలు లేనట్లే, రైతు, మహిళ, యువత దీన్నే సంకల్పంగా తీసుకున్నాం, ప్రజలకు నూతన సంవత్సర సందేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలో సాగునీటి రంగంపై శ్వేతపత్రంతో వాస్తవాలు వెల్లడిస్తాం. అతి త్వరలో కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల మంజూరు, తప్పుడు ప్రచారాలతో గందరగోళం వద్దు. 24 గంటల్లో 16 న్యూ ఇయర్స్, కొత్తగా వెల్కమ్. న్యూ ఇయర్ ఎక్కడెక్కడ ఎన్నింటికంటే ఫిక్స్ డిజిటల్ డిటాక్స్, హైదరాబాదీల తీర్మానాల్లో ప్రాధాన్యం. కొత్త సంవత్సరం ఆశలు, ఆశయాలు, ఆటలు, ఆశలు, వార్షిక క్రీడా క్యాలెండర్, నూతన వేడుకలు, ఆహారం నుంచి ఆధ్యాత్మికత దాకా విభిన్న ఆచారాలు. వ్యాధి మరవలేదు, పంటలపై శాటిలైట్, ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నది తేల్చడంపై సర్కారు దృష్టి. పక్కగా పంటల నమోదు లక్ష్యంతో శాటిలైట్ సర్వే. ఇప్పటికే 20 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ షురు, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు కసరత్తు. దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్, ఐటీఐల అప్గ్రేడేషన్కు కమిటీ, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంతో పాటు ఏర్పాటు. ఈ నెల 30లోగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు.
కరెంట్ వడ్డన ఉంటుందా? విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు రేపటితో ముగియనున్న గడువు. మళ్లీ గడువు పొడిగించాలని డిస్కంలు. ఈఆర్సీని కోరే అవకాశం. ఇప్పటికే 73,549,00,000లకు ఎగబాకిన విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు. 2024-25లో ఆదాయ లోటు 30,000 కోట్లకు పైనే. దీనిని ప్రభుత్వమే భరించాలి లేదా ఛార్జీలు పెంచాలనే చర్చ. ఎక్కడా ఎవరు? బీజేపీలో ఎంపీ టికెట్లకు పోటాపోటీ. సిట్టింగ్ ఎంపీలకు లైన్ క్లియర్. 13 చోట్ల ఆశావాహుల ప్రయత్నాలు. జనవరి మొదటి వారంలోగా అభ్యర్థుల ఖరారుపై స్పష్టత. 10 ఎంపీ సీట్లు గెలవాలని పార్టీ నేతలకు అమిత్ షా ఇటీవల దిశానిర్దేశం. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీలో చేరి పోటీ చేసేందుకు మందకృష్ణ సుముఖం. మల్కాజ్గిరి నుంచి పోటీకి సై అంటున్న ఈటెల రాజేందర్. పథకాల అమలుపై అనుమానాలున్నాయి. పార్లమెంట్ షెడ్యూల్లోగా 6 గ్యారంటీలు అమలు చేయాలి. ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్. ఫిబ్రవరి 20లోగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడితే ఎగవేతల కోసమే. నిరుద్యోగ భృతి ఎగవేసే ఆలోచనలో కాంగ్రెస్. మీడియా చిట్ చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే రైతు, మహిళ, యువత నామ సంవత్సరం. కొత్త సంవత్సరంలో కొత్త పింఛన్. కొత్త ఏడాదికి కొంగంత ఆశలతో. కూలీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా ఒక్కరోజే 40 కోట్లు. 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టాల్సిందే. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనగాడియా. విశాఖలో గ్యాంగ్ రేప్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనగాడియా. రాజేంద్రనగర్ ఠాణా దేశంలోనే నెంబర్ 1. ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి. ఎర్ర సముద్రంలో మళ్లీ అలజడి. రైతు, మహిళ, యువత నామ సంవత్సరం. కొత్త ఏడాది సంకల్పం ఇదే. ప్రజల ఆశలు ఫలిస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాలనా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తాం. ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసే చర్యలు చేపడతాం. ఇరిగేషన్లో అవినీతిపైన శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. సీఎం. కొత్త సంవత్సరంలో కొత్త పింఛన్. జనవరి నుంచే అమలుకు సర్కారు కసరత్తు. ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు. సంక్రాంతి కానుక లేక ఫిబ్రవరి నుంచా? బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్న విభాగాలు. ఇప్పుడు పెంపు పాత పింఛనదారులకు మాత్రమే. దరఖాస్తులు పరిష్కరించాక కొత్త వారికి అమలు. పింఛనదారులకు 2016 నుంచి 4,000. దివ్యాంగులకు మాత్రం 6,000 వరకు పెంపు. సర్కారుపై పడే అదనపు భారం 873 కోట్లు. ఉన్నత విద్యా మండలి కొనసాగింపు. ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్లతో నడిపించనున్న సర్కారు. ఎంసెట్ వివిధ కోర్సుల అడ్మిషన్లు నేపథ్యంలోనే నిర్ణయం. కొత్త ఏడాదికి కొంగొత్త ఆశలతో. కూలీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా. హైదరాబాద్లో డ్రగ్స్ స్మగ్లర్లు, వాడకందారుల అరెస్ట్. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన ఏపీ యువకుడు. అందుకోసం లోన్ యాప్ల నుంచి భారీగా రుణాలు. వాటిని తీర్చలేక స్నేహితుడితో కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్. కొత్త సంవత్సర వేడుకల కోసం ఢిల్లీ నుంచి సరకు పట్టుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ 7.5 లక్షల స్వాధీనం. డ్రగ్స్తో పోలీసులకు చిక్కిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్. హెరాయిన్ సరఫరాలో యూపీ, రాజస్థాన్ కూలీలు. సూర్యాపేటకు చెందిన 2 గంజాయి స్మగ్లర్ల అరెస్ట్. ఒక్కరోజే 40 కోట్లు. 31న హైదరాబాద్లో మద్యం అమ్మకాల జోరు. నిరుటి కంటే అధికం. రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలు 260 కోట్లని అంచనా. 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ. మిగిలిన 243 సీట్లు మిత్రపక్షాలకు. ముఖాముఖి పోరు. గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలపైనే దృష్టి. రాష్ట్రాల విభాగాలతో అలయన్స్ కమిటీ చర్చలు. 4న సోనియా, ఖర్గేకు నివేదిక. ఇండియాతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి. మీరు మాకు సహకరిస్తే బీజేపీతో పోరులో మీకు మేము సహకరిస్తాం. కాంగ్రెస్కు మిత్రపక్షాల హితవు. విశాఖలో గ్యాంగ్ రేప్. 17 ఏళ్ల బాలికపై 10 మంది అత్యాచారం. ప్రేమించిన ప్రియుడే వంచాడు. స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యం. ఓదార్చినట్టు నటించి మరొకరి దుర్మార్గం. పలు హోటళ్లలో మిత్రులతో కలిసి ఆకృత్యం. వారం రోజుల పాటు బాలికకు నరకం. తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి ఘోరం. విచారణ చేపట్టిన విశాఖ పోలీసులు. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టాల్సింది. మా ఓటమికి కారణం దుష్ప్రచారమే. నెటిజన్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా అరవింద్ పనగడియా. కమిషన్ కార్యదర్శిగా రిత్విక్ పాండే. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు. రాజేంద్రనగర్ ఠాణా దేశంలోనే నెంబర్ 1. మహిళా భద్రతకు పెద్దపీట. కేసుల పరిష్కారంలో బెస్ట్. మిస్సింగ్ కేసుల ట్రేసింగ్ లో ట్యాప్. కుటుంబ కౌన్సిలింగ్ లోనూ భేష్. కేంద్ర హోంశాఖ ప్రకటన. ఎర్ర సముద్రంలో మళ్లీ అలజడి. డెన్మార్క్ నౌకాపై
హౌతీల దాడి. రెండోసారి దాడిని ఎదుర్కొన్న అమెరికా, హౌతీల బోట్లు ధ్వంసం. భద్రతలో పాలు పంచుకున్న ఇరాన్, అరేబియాలో భారత్ నిఘా పెంపు. ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి. బాబాయ్ సుబ్బారెడ్డితో షర్మిలకు జగన్ రాయబారం. బుజ్జగించేందుకు వైవి ప్రయత్నం. కుదరదన్న షర్మిల. మాకు అన్యాయం జరిగితే రాయబారం నడపలేదేం? మేం రోడ్డున పడితే పట్టించుకోలేదు. క్షోభపడ్డాం. ఇప్పుడు జగన్కు ఇబ్బంది అవుతుందని వచ్చారా? నా మానాన నన్ను బతకనివ్వండి తేల్చి చెప్పిన షర్మిల.